రాష్ట్రంలో చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్న సర్కార్. రేపు అచ్చంపేటలోని మున్ననూరులో తొలి విడత ఇళ్ల మంజూరు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో నిర్ణయమన్న పొంగులేటి. రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు హస్తినలోనే మకాం. కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. నెల్లూరులో ప్రారంభోత్సవానికి సిద్ధమైన వీఆర్సీ స్కూల్. రేపు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. బనకచర్ల ఏపీ సాగునీటి చరిత్రలో గేమ్ చేంజర్ అవుతుంది. తెలంగాణ సర్కార్ రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లాకు జగన్. రేపు ఎల్లుండి పర్యటన. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు. రేపు పీసీసీ క్రమశిక్షణా కమిటీ సమావేశం. క్రమశిక్షణా కమిటీ ముందుకు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు. కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న టీమును పిలిచిన పార్టీ కమిటీ. క్రమశిక్షణా కమిటీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ. శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు. డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ప్రస్తుత స్థితిని పరిశీలించిన గేట్ల నిపుణుడు. ప్రస్తుతం డ్యాం మెయింటెనెన్స్ బాగుందన్న కన్నయ్య నాయుడు. ఫాల్కన్ గ్రూప్ సిఓఓ ఆర్యన్ సింగ్ అరెస్ట్. ఆర్యన్ సింగ్ను అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు. 7,056 డిపాజిట్దారుల నుంచి 4,215 కోట్లు వసూలు చేసిన ఫాల్కన్ డిపాజిట్దారులకు 792 కోట్లు టోకరా. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 42కు చేరిన మృతులు. ఇంకా లభించని 8 మంది కార్మికుల ఆచూకీ లేని వారిలో ఒకరు మృతి చెందినట్టు అధికారుల ప్రకటన. పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో ఉన్న 2 మృతదేహాల గుర్తింపు. 3 రోజుల్లో ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 మృతి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ చార్టుల ప్రిపరేషన్లో కొత్త విధానం. రేపటి నుంచి 8 గంటల ముందే రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయలుదేరే రైళ్ల చార్టులను ముందు రోజు రాత్రి 9కే వెల్లడి. మండి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతంలో కంగనా రనౌత్ పర్యటన. తునాగులో వరద బాధితులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా. వరదలతో ధ్వంసమైన పలు నివాస గృహాలను పరిశీలించిన మండి ఎంపీ. వర్షాల కారణంగా మండి జిల్లాలో 75కు చేరిన మృతుల సంఖ్య. నాసిక్లో అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. రామఖుండ్, పంచవటి ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న వరద ప్రవాహానికి నీట మునిగిన పలు ఆలయాలు.